ఎగ్జామ్ బాగా రాయండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరైనా దిక్కులు చూసారో చెప్తా వాళ్ళ పని. స్లిప్లు ఏమైనా ఉంటే బయట పడేయండి. ఒకరు దాంట్లో ఒకరు చూడడానికి ట్రై చేయకండి. చెప్తున్నా, జాగ్రత్తగా రాయండి. అబ్బా గుర్తు రావడం లేదే, అసలు అస్సలు గుర్తు రావడం లేదు. అసలు ఏం రాస్తున్నారు వీళ్ళు? పేజీలు రాస్తున్నారు. అసలు ఏం రాస్తున్నారు ఏంటి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పాస్ అయ్యాను. నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను. నన్ను కూడా పాస్ చేయొచ్చు కదా తల్లి. అయినా కూడా సార్లే, నేను ఫస్ట్ క్లాస్లో రాకపోయినా పాస్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మా. నన్ను ఎందుకు ఫెయిల్ చేసావమ్మా? నేనేమన్నానమ్మా? వాళ్ళు ఫెయిల్ కావాలి, నేను పాస్ కావాలంటే నన్నే ఫెయిల్ చేసావా తల్లి? నన్నే ఫెయిల్ చేసావా? చెప్పు తల్లి చెప్పు, మౌనంగా ఉంటావేమ్మా? కళ్ళు తెరవమ్మా, చెప్పమ్మా చెప్పు. ఇలా చూడు, నువ్వు ఇష్టపడి ఇష్టంగా చదవాలి. వాళ్ళు ఫెయిల్ కావాలి, వీళ్ళు ఫెయిల్ కావాలి అనే బదులు అందరం బాగుండాలి, అందరం మంచిగా చదువుకోవాలి అని కోరుకొని ఉంటే బాగుండేదమ్మా. నువ్వు వాళ్ళు ఫెయిల్ కావాలన్నావు కాబట్టి నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎప్పుడైనా కూడా ఎదుటివారి చెడు కోరుకుంటే మనకే చెడు జరుగుతుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీరు చేసే పనిని మీరు ఇష్టపడండి. మీ పనిని మీరు ఇష్టంగా చేయండి.